హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పొద్దున్నైతే బండి కడగడానికి వచ్చాననమాట. నేను నిద్ర లేసేసరికి 5 గంటల 15 నిమిషాలైతే అయింది. నేను బండి కడగడానికైతే బకెట్‌లో నీళ్ళైతే తెచ్చుకున్నాను. ఇప్పుడు బయటైతే బండి ఎలా ఉందో చూడండి. బెంగుళూరులో వర్షం పడి ఎక్కువగా బురద అయిపోయిందనమాట బండంతా. ఇప్పుడు నేను ఇంటికాడ నిలబెట్టిండే చోటు కూడా ఎక్కువ బురద అయిపోయిందనమాట. అందుకే టైర్లు అలా ఎక్కువ బురద అయిపోయాయి. ఇక బండి అయితే కడిగేద్దాం రండి. కార్ అంతా మొత్తం కడిగేసరికి 3/4 గంట పట్టిందనమాట. కడిగేసరికి ఒళ్ళంతా చెమటలు పొంగేసాయి. ఒకసారి బండంతా ఎలా ఉందో లుక్ ఏద్దాం రండి. పొద్దున్నే నేను కారు కడగడానికి వచ్చినప్పుడు మొత్తం అంతా చీకటిగా ఉంది. ఇప్పుడంతా వెలుతురు వచ్చేసిందనమాట. బండి అంతా క్లీన్ చేసేసరికి తలతల మెరుస్తుంది చూడండి. టాప్ పైన అయితే క్లీన్ ఏం చేయలేదు, ఎందుకంటే నైట్ మంచు పడింది కాబట్టి అలాగే ఉంది మంచు నీరు. ఒకవేళ అది క్లీన్ చేసినా కూడా మళ్ళీ అలాగే వస్తుందన్నమాట. అందుకే పికప్ పాయింట్కి వెళ్ళి నేను క్లీన్ చేసుకుంటాను. బండి అంతా మొత్తం క్లీన్ అయిపోయింది. టైర్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అవి రుద్ది రుద్ది చేతులంతా నొప్పి వచ్చేసాయి అనమాట. అంత గలీజ్ అయిపోయినాయి. చూశారు కదా పొద్దున్నే బురద ఎంత ఉందో, ఇప్పుడు ఎలా ఉందో. బండి రెడీ చేసుకొని నేను కూడా రెడీ చేసి పికప్ పాయింట్కి అయితే బయలుదేరేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 గంటల 55 నిమిషాలు అయితే అవుతుంది. పికప్ టైం వచ్చేసి 7 గంటల 19 నిమిషాలు అనమాట. ఇక పాయింట్కి అయితే దగ్గరికి వచ్చేసాను. నేను బయలుదేరి పికప్ పాయింట్కి వెళ్తుంటే పొద్దున్నే సూర్యుడు అయితే బయట వచ్చేసాడనమాట. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అయితే చూడండి ఎంతెంత హైట్గా ఉన్నాయో. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ వచ్చేసి బెంగళూరు చెన్నై హైవే ఇది. పొద్దున్నే ట్రాఫిక్ అయితే చాలా తక్కువగా ఉంది. పికప్ పాయింట్ కూడా దగ్గరలోనే ఉంది. ఇంకొక 5 నిమిషాలు అయితే రీచ్ అయిపోతాను. పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా కొంచెం దూరం ఉంది. ఎలాగో టైం ఉంది కాబట్టి కొంచెం దూరంలోనే ఆపుకున్నాను. బండి అయితే మొత్తం అంతా క్లీన్గానే ఉంది. బెంగళూరు వర్షం పడి అంతా మొత్తం రోడ్లంతా నీలమయం అయిపోయాయి అనమాట. పైన టాప్ పైన అయితే క్లీన్ చేసుకోలేదు. ఇంకా లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ 2 లాగిన్లు కంప్లీట్ చేసుకొని ఇంకో కంపెనీ డ్యూటీకి అయితే బయలుదేరేశాను. దగ్గర కంపెనీ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎలాగో చాలా టైం ఉంది కాబట్టి నిదానంగానే వెళ్తున్న పికప్కి. ఇప్పుడు నేను వెళ్తున్న ఫ్లైఓవర్ సిల్క్ బోర్డ్ జంక్షన్ ఫ్లైఓవర్ ఇది. కింద సిగ్నల్ ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని చెప్పి ఇది ఫ్లైఓవర్ వేశారు. 4 పక్కల 4 రోడ్లు అయితే చేసి ఫ్లైఓవర్ వేసేసారు. ఈ ఫ్లైఓవర్ చాలా హైట్ ఉంది. ఈ ఫ్లైఓవర్ ఉన్నంత హైట్ బెంగళూరులో ఫ్లైఓవర్ కూడా లేదు, అంత హైట్ ఉంది ఇది. పక్కలో మెట్రో లైన్ కూడా మనకు కనిపించకుండా పోయింది. అది రైట్ సైడ్లో ఉంది. అది ఇప్పుడు వచ్చేసి టాప్లో ఉన్నాను చూడండి. బెంగళూరు సిటీ అయితే ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇక్కడ బండి ఆపి చుట్టుపక్కల సిటీ చూపిద్దామంటే కుదరదు, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని ఇక్కడ బండి ఆపేదానికి కుదరదు. అందుకని వీడియో వచ్చిన కాడికి చూపిస్తున్నా. డ్యూటీలన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాను. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 10 గంటల 2 నిమిషాలు అయితే అవుతుంది. ఈరోజు ఒక కంపెనీలో డ్యూటీ అయితే మిస్ అయిపోయింది, ఎందుకంటే లేట్ అయిపోయింది. అందుకోసమని 2 కంపెనీలను కలిపి 5 డ్యూటీలు అయితే అయినాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్.